ఈరోజు నేను చేసే ఈ రెసిపీని ఎన్నో సార్లు చేశాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది. బట్ నాకొచ్చిన రెసిపీని ఇంత కష్టంగా, ఇంత ఇబ్బంది పడుతూ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైము. నేను ఈ వీడియో కోసం పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. యాక్చువల్లీ ఈ రెసిపీ ప్రాసెస్ అనేది మీ అందరికీ వివరిస్తూ చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని చెప్పేసి అంటా ఉంటారు కదా! ఇలా మనం అనుకున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతేనే అలాంటి సామెతలు బాగా గుర్తొస్తాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఎంతో ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ చేశాను. అబ్బా! ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం మంచిగా ఈ రెసిపీనైతే నేను చేసే స్టైల్‌లో చూపించాలి అనుకోని. బట్ ఏం చేస్తాం, నేను అనుకున్నది జరగలేదు. అలా అని రెసిపీ ఫ్లాప్ అయిందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈ టమాటా రైస్‌ని సారీ టమాటా పులావ్‌ని అబ్బబ్బో! వద్దులేండి. కొంతమంది టమాటా రైస్ అంటారు. కొంతమంది టమాటా పులావ్ అంటారు. ఇంతకీ పేరేదైతే ఏముందిలే అక్క, టేస్ట్ బావుంటే చాలు కదా మనకి ఫైనల్‌గా అనుకుంటారు కదా! నాకు తెలుసు మీరు కూడా నాకులాగే బంగారాలమ్మ. అబ్బో! ఇది ఇప్పుడప్పుడే తేవలేలాగా లేదుగా, నువ్వు వీడియో కోసం ఏదో తిప్పలు పడ్డానన్నావు. అవి చెప్తావనుకుంటే ఏంటేంటో చెప్తున్నావేంటక్క అనుకుంటున్నారా? మీకు కూడా నాకులాగే కంగారు ఎక్కువ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో కాసేపు మీతో అలా 4 ముక్కలు మాట్లాడదాం అనిపించింది. అందుకే మ్యాటర్‌ని సాగదీస్తున్నాను. ఇంక మ్యాటర్ సాగదీయకుండా చెప్పేస్తాను. ఎంతో ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ చేశానని చెప్పాను కదా! రెసిపీ అయితే స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తూ చెప్దాము అనుకున్నాను. కానీ వంట సగంలోనే ఆగిపోయిందనమాట. గ్యాస్ అయిపోయింది. సరే ఇది ఎప్పుడో తవ్వకాల్లో కొనేసి దాచిపెట్టామనమాట ఒక మూల. ఇది గుర్తొచ్చింది ఇంకా. ఇది ఒక 2, 3 సార్లు వాడుంటాం అంతే కొన్నప్పటి నుంచి. ఇది యూజ్ చేద్దాం అనుకుంటే ఇది ఆన్ చేశానో లేదో 10 నిమిషాలకు మళ్ళీ కరెంట్ పోయింది. ఓయమ్మో! ఇది ఎట్లా అయ్యేది కాదు. ఏంటి అసలు 10 నిమిషాల్లో అయ్యే వంటని గంట సేపు చేశాను ఈరోజు అనుకున్నాను. ఎంత చిరాకొచ్చిందంటే ఈరోజు సింపుల్‌గా అయిపోయే రెసిపీని గంట సేపు చేశాను. అప్పుడప్పుడు అంతే చిరాకొచ్చే విషయాలన్నీ ఇలా మనకు చిరాకులో ఉన్నప్పుడే తగులుతా ఉంటాయి. నిజమో కదా, కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.